సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లల మరి ఇంగ్లీష్ మీడియం అకాడమీ ఆధ్వర్యంలో 100 రోజులుగా జరుగుతున్న స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను జిల్లా కలెక్టర్ జి రవినాయక్ పరిశీలించారు. ప్రభుత్వ బీసీ మరియు ఎస్సీ బాలికల హాస్టల్లో 6-7 తరగతులను చదువుతున్న విద్యార్థులకు జూలై 15, 2023 నుండి ఇంగ్లీష్లో మాట్లాడడానికి తగిన ఆర్థిక సహాయాన్ని అందించడానికి జిల్లా కలెక్టర్ స్వయంగా ముందుకు రావడం వల్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలిగామని అకాడమీ డైరెక్టర్లు డాక్టర్ విజయ్ కుమార్, అబ్దుల్ రజాక్ తెలిపారు. విద్యార్థులు తప్పులు లేకుండా ఆత్మవిశ్వాసంతో ఆంగ్లంలో మాట్లాడడం తనకు సంతోషాన్ని కలిగించిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పిల్లల మరి ఇంగ్లీష్ అకాడమీ నిర్వాహకులను ఆయన అభినందించారు. పిల్లలతో ఆంగ్లంలో ప్రశ్నలాడి వారిచ్చిన సమాధానకు సంతృప్తి చెందినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇందిరా, జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ పాండు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను ముందు అన్ని ప్రభుత్వ హాస్టల్లో నిర్వహించడానికి తగిన ప్రోత్సాహం ఇస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. పిల్లల మరి ఇంగ్లీష్ అకాడమీ వారి ఆధ్వర్యంలో లాస్ట్ 100 డేస్గా స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఈరోజు క్లోజింగ్ సెరమనీకి ఇన్వైట్ చేసిన డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, ఎండి విజయ్ కుమార్ గారికి, వారి టీమ్ మెంబర్స్, ఈ హాస్టల్స్ 2 హాస్టల్స్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. I came to a program ikkada. You want me to speak in English or Telugu or mixed? English, very good. Right. Some time back I was here for a program of distribution of notebooks. That time I asked few of you to come here and speak. So very few volunteered. Very few. That too, probably your hostel welfare officers would have told you so and so to speak. So they have come here and spoke. But today, I feel happy that you have volunteered to come and speak. So that shows the difference, irrespective of the way you spoke, what you spoke, in front of all this audience and your friends. That is the first step towards public speaking. Most of us lack this quality. Generally, we feel shy to open up, either in class or in the place, in the hostel, thinking that the others, your friends or your teachers, would point out the mistakes rather than answering what you're asking. So I feel happy. I feel more happy. The investment which has gone for this is very small amount, but the results is what